బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ అస్సు రెడ్డి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక సంచలనమైనటువంటి వాయిస్ రికార్డ్ ఆడియో కాల్ ఆర్టీవీ చేతికి దొరికింది. ఇది స్పష్టంగా అస్సు రెడ్డి అండ్ ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడి యొక్క కుమారుడు అంటే ఎవరైతే బాధితుడిగా ఉన్నట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ధర్మేంద్ర, ఇద్దరు మరి జరిగిన సంభాషణ. ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ అస్సు రెడ్డి దాంట్లో మాట్లాడుతుంది. నా మాట వినకుంటే వేధింపుల కేసు పెడతానంటూ కూడా ధర్మేంద్రకి బెదిరింపులకు పాల్పడుతుంది అస్సు రెడ్డి. వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ మధ్యవర్తిత్వంతోనే సెటిల్మెంట్ చేస్తా అంటూ అస్సు రెడ్డి మాట్లాడుతోంది. మే వరకు టైం ఇస్తే 1,50,00,000 రూపాయలు అంటే 1.5 crores సెటిల్ చేస్తా, నాకు టైం ఇవ్వు అని చెప్పి అస్సు రెడ్డి అంటోంది. మిగతా డబ్బులు లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తానని చెప్పి అంటుంది. ఇక మళ్ళీ నిన్ను నీ మొహం కూడా చూడను అని చెప్పి అస్సు రెడ్డి అంటున్నారు. మే అనేది ఒకటి నాకు కనిపిస్తోంది. సో నా ఫ్యామిలీకి ఈ వ్యవహారంలో లాగొద్దు అని చెప్తున్నారు అస్సు రెడ్డి. మనం ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం. దీంట్లో మధ్యవర్తిగా తనకు తరపున కొంత మాట్లాడడానికి వేణుస్వామి అండ్ ప్రవీణ అంట. సో ఇద్దరి పేరు వాడుతోంది. సీరియల్ నటి ప్రవీణ అండ్ వేణుస్వామి ఇద్దరు కలిసి మధ్యవర్తిత్వం వహిస్తారు. సో ఈ మధ్యవర్తిత్వం ద్వారా మనం సెటిల్ చేసుకుందాం, ఈ కేసుని కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ధర్మేంద్రకి ఫోన్ చేసి అస్సు రెడ్డి వార్నింగ్ కూడా ఇస్తుంది. వేధింపుల కేసు పెడతానని చెప్పి చెప్తోంది. డబ్బులు తీసుకుంది పోయింది, తనతో పాటుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించింది పోయింది. ఇప్పుడు వేధింపుల కేసు పెడతానని చెప్పి సంచలనంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఒకసారి ఆడియో ఏంటో చూద్దాం. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది 9,35,00,000 రూపాయలు తీసుకొని ట్రాన్సాక్షన్స్ కూడా అటు బయట పెట్టాడు ధర్మేంద్ర. ఇప్పుడు నీ మొహం చూడాలనిపించట్లేదు నాకు అని అంటోంది. ఇదే వ్యవహారం డబ్బులు తీసుకునేప్పుడు నాకు ఎందుకు డబ్బులు వేస్తున్నామనో, లేదు వేధింపుల కేసులు పెడతానని చెప్పే రకంగా తను మాట్లాడుతుంది ఆడియోలో ఉన్నప్పుడు. నిజంగానే వేధిస్తే ఇన్ని రోజులు 2018లో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందనేది ధర్మేంద్ర తండ్రి చెప్తున్నమాట. 18 నుంచి 26 ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా ఎప్పుడు వేధింపుల కేసు గుర్తురాదు. ఈరోజు సడన్గా డబ్బుల వ్యవహారం బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ కాగానే వేధింపుల కేసు పెడతానని చెప్పి అస్సు రెడ్డి మాట్లాడడం పబ్లిక్ని కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నీ మొహం చూడాలని లేదు అని చెప్పే మాటలు కూడా తను మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్ సేమ్ టైం వేణుస్వామి, ప్రవీణ వీళ్ళెవరు తెలియదు. వేణుస్వామి అంటే వెల్ నోటెడ్ ఫేస్, ప్రవీణ సీరియల్ నటి, మరి చూడాలి ఎవరు అనేది. సో ఇద్దరు మధ్యవర్తిత్వం వహిస్తారు. నాకు సంబంధించిన వాళ్ళే పెద్ద మనుషులు, వాళ్ళే మాట్లాడతారు. కూర్చొని మాట్లాడదాం, మే వరకు 1,50,00,000 ఇస్తాను, 1.4 crore ఇస్తానని చెప్పి ఇతను చెప్తోంది. అంటే ఇక్కడ వ్యవహారంలో వేణుస్వామి ఎందుకు మాట్లాడతాడు, వేణుస్వామికి ఏం పని మాట్లాడడానికి, లేదు ఇంకెవరన్నా సోకాల్డ్ ఆ సీరియల్ నటికి ఏం పని? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్కి, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లవ్ అఫేర్కి, వీళ్ళు పెళ్లి చేసుకుంటాను నేర్చుకున్న ఒకరికొకరి మాటకి వాళ్ళకేం సంబంధం? అంటే పంచాయలు దింపడానికి వాళ్ళు ఉంది. సో ఇక్కడ అస్సు రెడ్డి వాళ్ళ పేరు కూడా ఇన్వాల్వ్ చేయడంతో వాళ్ళపై కూడా ఇప్పుడు కొంత మరి ఏంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది, దీంట్లో వాళ్ళకి ముందు నుంచి వ్యవహారం తెలుసా అనే రకంగా కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్ ది సేమ్ టైం అస్సు రెడ్డి మాట్లాడుతున్న ఈ ఆడియో ఇప్పటిదైతే కాదు, మేలో ఇస్తానని చెప్తున్నారంటే గతంలోనే ఈ ప్రామిస్ అన్ని చేసిన తర్వాత ప్రామిస్లు బ్రేక్ అవడం మూలంగానే ధర్మేంద్ర ఈ కంప్లైంట్ వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఈ ఆడియో కాల్ ఎప్పటిది? తను వేధింపుల కేసు పెడతానని చెప్పి ధర్మేంద్రని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడమేనా?
మనం గమనిస్తే ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ఏదైనా ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే అది ఎప్పుడు కూడా బజార్కి రాదు. ఇద్దరి మధ్య తేడాలు వచ్చిన నేపథ్యంలోనే అది వీధికెక్కి రచ్చయిన పరిస్థితి. ఇప్పుడు మన ఆశురెడ్డి ధర్మేంద్రకు సంబంధించిన వ్యవహారం కూడా చూస్తే ఖచ్చితంగా గతంలో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే. పెళ్లి చేసుకుంటాను కాబట్టి దాదాపుగా 9 కోట్ల రూపాయలేమో ఆశుకి, తర్వాత దాదాపుగా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారని చెప్పేసి పూర్తి ఎవిడెన్స్లు కూడా ధర్మేంద్ర చెప్తున్న పరిస్థితి. సో ఈ ఆడియోకి సంబంధించి మనం విశ్లేషణ చేస్తే మే వరకు ఇచ్చేస్తారని చెప్పని, అది కూడా ఇవ్వాల్సిన 9 కోట్లు అని చెప్పిన ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటే దాదాపుగా 1,20,00,000 వరకు ఇస్తానని చెప్పేసి, అది కూడా మేలో ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పే విధానంలో కూడా కన్విన్స్ మీద లేదు. అక్కడ అంతా డిమాండ్ చేయడము. ఒకవేళ కనుక నువ్వు ఇదే విధంగా నన్ను డబ్బులు కనుక అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పేసి ఒక యారగెన్సీ మోడ్లో అవతల మనిషిని బ్లాక్మెయిల్ చేస్తున్న విధానంలో ఆమె మాట్లాడటం మనం చాలా స్పష్టంగా చూసాము. దీంట్లో మనం చెప్పుకున్నారు మీరు వేణుస్వామి అనేవాడు జాతకాలు చెప్తాడా, లేకపోతే పబ్బులు పెట్టుకుంటాడా, లేకపోతే సెటిల్మెంట్ చేస్తారా? సో మొకబాట కూడా ఉంది పబ్లిక్లో, అంటే సెటిల్మెంట్ స్వామి వేణుస్వామి అని చెప్పి కూడా అంటారు. సరే, గతంలో మనకి ఈ వివాదాస్పదమైన ఈ జాతకాలు చెప్పాడన్న నేపథ్యంలోనే అతను మీడియాలో చాలా రచ్చ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఆడియోలో వేణుస్వామి పేరు కూడా రావడం కూడా చూస్తే ఇతను సెటిల్మెంట్ కూడా చేస్తారని చెప్పిన విషయం కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఇద్దరి వ్యవహారంలో బెడిసి కొట్టడం, తర్వాత డబ్బులు ఇవ్వాల్సి ఉండడం అనేది వాస్తవము. కానీ ఇవ్వాల్సిన డబ్బులు నా ఇష్టం వచ్చినప్పుడే ఇస్తాను, ఒకవేళ కనుక అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ మీద కేసు పెడతానని చెప్పేసి, అలాగే నా ఫ్యామిలీ జోలు రావద్దు అంటే, వాళ్ళ ఫ్యామిలీ జోలు రావద్దు అంటే వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ చెల్లి కావచ్చు, ఈ దగ్గర డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే, సంబంధించిన డబ్బులు ఇవ్వాలి కాబట్టి అడుగుతాడు. అదే ఆడియో ఎప్పటిది? తను ధర్మేంద్రకి ఎప్పుడు కాల్ చేసి మాట్లాడింది, లేదా ఇది ఒక వాట్సాప్ ఆడియో రికార్డా? ఎప్పుడు లీక్ అయింది? ఎప్పటి ఆడియో ఇది? ఇది మనోజ్ యాక్చువల్గా వాట్సాప్ ఆడియో రికార్డ్ ఇది గత 2 నెలల క్రితం. అంటే వాళ్ళిద్దరు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి, సరేలే ఇస్తా అని చెప్పేసి అంటాం. ఈయన కొంత సమయం వెయిట్ చేసి సరే నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్పేసి అన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ప్రెజర్ తీసుకురావడం, అంటే వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్న డబ్బులు ఇవ్వమని ప్రెజర్ తీసుకురావడం, అలాగే ఆశురెడ్డి ప్రెజర్ తీసుకురావచ్చిన నేపథ్యంలో ఈమె ఒక వార్నింగ్ ఇస్తూ పెట్టింది. ఇది కూడా వాట్సాప్లో పంపిన వాయిస్ రికార్డ్. ఇది అవతల పక్క మన ధర్మేంద్ర వాయిస్ ఎక్కడ వినిపించలేదు, కాల్ రికార్డు కాదు ఇది వాయిస్ రికార్డు పెట్టి ధర్మేంద్రను చాలా స్పష్టంగా బెదిరింపు ధోరణిలో, బ్లాక్మెయిల్ ధోరణిలో, నువ్వు కనుక ఇట్లనే మా కుటుంబాన్ని కదిలించినా, మా కుటుంబంలో ఎక్కువ మాట్లాడినా కూడా నీ మీద నేను కేసు పెడతాను. తర్వాత దీంట్లో వేణుస్వామి తర్వాత మరొక సీరియల్ నైట్తో కూర్చొని మాట్లాడతాను, నాకు వాళ్ళిద్దరు చాలా క్లోజు, వాళ్ళిద్దరు కూర్చొని సెటిల్ చేసుకుందాం అన్న వ్యవహారంలో నిజంగా ఒకవేళ డబ్బులు ఇచ్చే ఉద్దేశం కనుక ఉంటే ఈ వాయిస్ మోడ్యులేషన్ కూడా ఎలా ఉందంటే బ్లాక్మెయిల్ చేసే వాయిస్ మోడ్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బెదిరించి ఏదో రకంగా భయభ్రాంతి గురి చేసి తను డబ్బులు అడగకుండా చేయడానికి చేసే ప్రక్రియ తెలుస్తూ ఉంది. మనం ఇంకో విషయం కనుక మనం గమనించాలి మనోజ్, మనం చూస్తే మా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. నా విషయం కనుక ఎవరైనా మీడియాలో కనుక పోస్ట్ చేస్తే, ఈ వ్యవహారం మీద ఎలాంటి విషయాలైనా పోస్ట్ చేసినా కూడా వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియాకు సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎవరి మీద కూడా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఆమె సంబంధించిన వ్యవహారాలు ఏది బయట పెట్టినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఒక యారగెన్సీ మోడ్లో. ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇచ్చే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషను, తర్వాత ఏ పరిస్థితిలో ఇచ్చాడు, ఏ పరిస్థితిలో తీసుకుందన్న విషయం కూడా చాలా కూలంకుషంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. పెళ్లి పేరుతో అతనికి పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా ఆయన విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి అంటాం. ఈమె కూడా నాకు అవసరాలు ఉన్నాయి, నాకు ఇట్లా రకమైన సహాయం కావాలని చెప్పి అంటాం. మొత్తం మీద ఏదైనా మనోజ్ ఇద్దరి మధ్య గుడ్ రిలేషన్ కంటిన్యూంత వరకు కూడా ఎలాంటి వ్యవహారం బయటకు రాదు. ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిన్న నేపథ్యంలోనే ఆమె అడ్డం తిరిగి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వ్యవహారం బయటకు వచ్చి తెలుస్తోంది మనోజ్. థ్యాంక్ యూ నారెడ్డి. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది, నేను ఆ కామెంట్ కూడా చదువుతాను ఒకసారి. అన్న, అన్షురెడ్డి వేసుకున్నటువంటి ఆ డాల్సీ అండ్ గబానా అనేటువంటి ఆ బ్రాండ్ షర్ట్ చూడండి అని కామెంట్ వచ్చింది, నా పక్కన కనబడుతోంది. నాకు తెలియదు, ఆ కామెంట్ చూసిన తర్వాత నేను దీన్ని చెప్తూ ఉన్నాను. దాని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60,000. ఆ డ్రెస్కి దాని విలువ, ఆ డ్రెస్ విలువ 60,000 రూపాయలంట ఆ బ్రాండ్కి. మరి ఇంత బ్రాండెడ్ వస్తువులు వాడుతున్నారు ఆవిడ. సో తన డ్రెస్ కూడా కామెంట్ చేస్తున్నారు పబ్లిక్ అంటే ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం తను మేకల్లా ఇస్తానని చెప్పి 2 months క్రితం తను ఒక ఆడియో వాట్సాప్లో పంపించింది ధర్మేంద్రకి. అంటే 1-2 నెలల్లో 1,50,00,000 రూపాయలు ఎలా సంపాదించగలుగుతున్నారు? అంటే ప్రభాస్ లాంటి వాళ్ళు, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి రెమ్యునరేషన్లో భాగంగా సినిమాలో హీరోయిన్లు నటిస్తున్నారు కాబట్టి ఒక సాంగ్ కనో లేకపోతే ఇంకేదైనా స్పెషల్ సాంగ్ కనో రకరకాల 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు వస్తాయి.
సో నాకు తెలిసి తను పెద్దగా సినిమాలు ఎక్కడ నటించలేదు, అంతగా పెద్దగా సీరియల్ కూడా ఏం లేవు. 1-2 షోస్లో ఉన్నారు, పాపులర్ షోస్లోనే తను యాక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్తో తనకు ఫేమ్ వచ్చింది. గతంలో ఐ డూ రిమెంబర్ జూనియర్ సమంత అనేతో తను బయటికి వచ్చారు, ఫేమ్ లాగా జూనియర్ సమంత అనే పేరుతో బయటకు వచ్చారు. ఆ తర్వాత అశ్వరెడ్డి, ఆ తర్వాత బిగ్ బాస్లో వెళ్ళడం, ఆ తర్వాత బయటకు వచ్చిన కొన్ని షోలు అటెండ్ అవ్వడం. సో ఇవన్నీ తరచుగా వస్తున్నటువంటి మాట. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ 1 కోటి 2 కోట్లు 10 కోట్లు ఎలా సంపాదించగలుగుతారు? తన ఇన్వెస్ట్మెంటే తనకు ఇచ్చినటువంటి ఖర్చే 9 కోట్లు అంట. ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాంట్లో ధర్మేంద్ర రిలీజ్ చేసిన ట్రాన్సాక్షన్లో తన షాపింగ్ ఖర్చు 3 కోట్లు. ఊరు నాయనో, 3 కోట్ల రూపాయల షాపింగా 2018 నుంచి 26. సో ఈ గ్యాప్లోనే వాళ్ళకి పరిచయం అయింది అనుకుంటే ఈ 8 ఇయర్స్లో 3 కోట్లు పెట్టి షాపింగ్ చేసిందా? 3 కోట్లు పెట్టి షాపింగ్ ఏం తీసుకుంది, ఏం షాపింగ్ చేసింది? ఫదనంగా ఇంకా రెంటల్ అండ్ హౌస్ ఛార్జెస్, ట్రావెలింగ్, కార్ ఛార్జెస్. ఎప్పుడో ఒకప్పుడు తన కార్ కూడా డ్యామేజ్ అయ్యేదట, అవుటర్ రింగ్ రోడ్ పైన కార్ డ్యామేజ్ అయ్యేది, దానికోసం అని ఒక 3 లక్షలు. ఇలా వరుసగా నేను కొడుతూనే ఉన్నాను. ధర్మేంద్ర ఒక ట్రాన్సాక్షన్ లిస్ట్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు వేధింపుల కేసు పెడతానంటోంది. సో అన్ని రకాలుగా తన దగ్గర నుంచి 9,30,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వేధింపుల కేసు అంటూ తను మాట్లాడుతోంది. సో మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ లిస్ట్ చూడండి, ఇఫ్ పాసిబుల్ నాకు కూడా ఒక ప్రింట్ ఇచ్చండి అది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లిస్ట్ చూస్తే ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్లో మీరు ఒక్కోటి గమనించండి. ఆ ఒక్కో దాంట్లో ఒక్కో విస్తుపోయే విషయాలు, అంటే మీరు డైరెక్ట్గా షాక్ అవుతారు ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్ చూసిన తర్వాత. దీనిలో జెన్యూన్ ఎవరు, అశ్వరెడ్డియా లేకపోతే ధర్మేంద్ర? మీ సపోర్ట్ ఎవరికో మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లిస్ట్ నేను చూపిస్తున్నాను. ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్లో హాల్మార్క్, వెంకట్ సాయి, అశ్విని కోయ, సో తర్వాత 10,000 రూపాయలు ఒకసారి, 50,000 ఒకసారి, 20,000 ఒకసారి, ప్రతిసారి బ్యాంక్ ట్రాన్స్ఫరే. 30,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 1 కాదు 2 కాదు. ఊరు నాయన, ఈ ట్రాన్సాక్షన్ల విలువ చూస్తే మరి ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ ఏంది? 9 కోట్ల అంటే ఏడాదికి 1 కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసిర్రా. ఏడాదికి 1 కోటి రూపాయల చొప్పున ఖర్చు అని అనుకుంటే, సో ఒక సామాన్యుడిగా నేను ఆలోచిస్తున్నాను, జర్నలిస్ట్గా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి 7 కోట్ల రూపాయలు చొప్పున 9-10 గ్రామాలు పూర్తిగా ధర్మేంద్రకు మంచి పేరు వచ్చేదేమో. నిజంగా ఇక్కడ నేను కొంత మాట్లాడుతున్నాను. ధర్మేంద్ర ఇదే డబ్బులు కనుక ఆయన ఉన్నటువంటి కాకినాడనో విజయవాడనో ఎక్కడనో పాపం ఏపీకి సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాలని, ఓ 10 గ్రామాలని దత్తత తీసుకున్నా, ఆ 10 గ్రామాలకి ఏడాదికి 1 కోటి రూపాయలు చొప్పున ఇచ్చిన, ఆ గ్రామాలు ఒక విలేజ్ కాదు, ఒక అర్బన్ సిటీ కంటే చాలా మార్వలెస్గా, అద్భుతంగా బయటికి డెవలప్ అయ్యేదేమో. రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్, ఆహా, ఇన్ని కేసులు ఉండకపోతుండే, ఇంత దందా ఉండకపోతుండే. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు తెలియదు. ఈవిడకే 9.5 కోట్లు ఖర్చు పెట్టాడంటే మరి ఆయన ఏ స్థాయిలో సంపాదించిండు, ఆయనకి డబ్బంత ఎడికలు వచ్చింది, ఏ ఉద్యోగం చేసిండు, ఏ వ్యాపారం చేసిండో తెలియదు. ఇదంతా ఒక దందానా, ఇద్దరు కలిసి చేసే నిర్వాహకమా, అది కూడా తెలియదు. ఇట్స్ గోయింగ్ ఆన్. తనకు హైకోర్టు కూడా ఇందాక ప్రతినిధి ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా పిలివేశారంట. తన గురించి ఎవరు మాట్లాడకూడదని, ఇక్కడ రాకూడదని, ఎవరు స్పందించకూడదని ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా అది ఇద్దరి మధ్య సమస్యగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సమస్యగానే ఉంది. బట్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎవరు పబ్లిక్లో ఉన్నారు మీరు, సోషల్ రెస్పాన్స్ పబ్లిక్ అంటే మన సొసైటీలోకి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ పబ్లిక్ మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రేమను పొంది మీరు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని చూడొద్దా? పబ్లిక్ యొక్క ఆగ్రహావేశాలు చూడొద్దా? పబ్లిక్ ఇచ్చినటువంటి ప్రేమ, రెస్పాన్స్, సపోర్ట్, ఫాలోస్, లైక్స్, షేర్స్, కామెంట్స్తోని బిగ్ బాస్ వరకు వెళ్ళిన మీరు అదే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కామెంట్స్ని, నెగిటివిటీని, పాజిటివిటీని మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీంట్లో మీకు నెగిటివ్గా చేసేవారు ఉన్నారు. అసలు ధర్మేంద్రకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ధర్మేంద్రకి ఇన్ని కోట్ల రూపాయలు ఎడకలు వచ్చినాయి, ఎట్లా సంపాదించిండు, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన వ్యాపారం ఏంది, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. తర్వాత అశ్వరెడ్డికి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడంటే అశ్వరెడ్డి ఈ డబ్బులతో ఏం చేసింది? ఏడాదికి 1 కోటి రూపాయల చొప్పున ఖర్చు పెట్టిందంటే ఏం ఖర్చు పెట్టింది? 1 కోటి రూపాయల చొప్పున ఎంత ఖర్చు చేసినా నాకు తెలిసి, నాకంటే చిరంజీవి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఏడాదికి 1 కోటి రూపాయలు వాళ్ళ వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోరేమో. మరి 1 కోటి రూపాయల చొప్పున ఏ రకం ఖర్చు పెట్టింది, ఎందుకు ఖర్చు పెట్టింది? తను ఇప్పుడు తిరిగిస్తానంటుంది, ఎలా తిరిగిస్తుంది? తనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఒక 2 నెలల్లోనే 1 కోటి 2 కోట్లు ఇస్తానంటుందంత ఇన్కమ్ సోర్స్. షోస్ చేస్తే ఇంత పెద్ద మొత్తం డబ్బులు వస్తాయా? వ్యాపారాలు ఉన్నాయా? వీళ్ళ డ్రెస్సింగ్, వీళ్ళ లైఫ్ స్టైల్. అందుకే చెప్తూ ఉంటా, దయచేసి ఆర్టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ వ్యూయర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ మీడియాలో వచ్చేటువంటి
ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులని, అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ, వీళ్ళని చూసి మోసపోకండి. వాళ్ళు బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు కదా, మీరు అనుకుంటారు బహుశా అశ్వరెడ్డి మీరు అభిమానించిన రోజు మీరు చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని అశ్వరెడ్డి ఇంత బ్రాండ్ బట్టలు వేసుకుంటుందంటే నేను కూడా కొనుక్కోవాలని చాలామంది ఉత్సాహంతో ఉండేవారు ఉంటారు. వాళ్ళలాగా రెడీ అవ్వాలి, వాళ్ళలాగా వ్లాగ్స్ చేయాలి, వాళ్ళలాగా రీల్స్ చేయాలి, వాళ్ళలాగా మనం జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ దాని వెనక అంటే ఈ తతంగం వెనక ఎంత పెద్ద కథ ఉందో ఇప్పుడు బయటపడింది. సో అట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికంటే కూడా ప్లీజ్ బీ ఇన్ రియల్ లైఫ్లో ఉండండి, రియల్ లైఫ్లో కాదు. రియల్ లైఫ్లో ఉండండి, రియల్ లైఫ్ను మానేయండి. ఎటువంటి వాటిని చూసి ఇన్స్పిరేషన్ దయచేసి తీసుకోకండి. ఫైనల్ని అడుగుతుంది ఒకటే, ఈ ఇద్దరిలో ధర్మేంద్ర ఆర్ అశ్వరెడ్డి ఇద్దరిలో జెన్యూన్ ఎవరైనా మీకు అనిపిస్తోంది? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university.